వన్ పీస్ ఫ్యాన్స్ అందరిలో ఉండే మెయిన్ డౌట్, లూఫీ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్స్ అయిన సాంజీ అండ్ జోరో వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్? ఆర్లాంగ్ పార్క్ ఆర్క్ నుంచి మనోళ్ళిద్దరి మధ్య నువ్వు స్ట్రాంగా నేను స్ట్రాంగా అన్న రేవ నడుస్తోంది. వానో కంట్రీ ఆర్క్ లో మన జోరో కాంగ్రెస్ ఆకిని అవేకించేశాడు. అది చూసి వన్ పీస్ ఫ్యాన్స్ లో చాలా మంది జోరో సాంజీ కన్నా ఒక స్టెప్ ముందున్నాడని అనుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన చాప్టర్ 1187 లో ఓడా సెన్సే సాంజీ కూడా కాంగ్రెస్ ఆకిని యూజ్ చేయగలడని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. చాప్టర్ 1152లో గబాన్ జోరో కూడా కాంగ్రెస్ ఆకిని యూజ్ చేయగలడని స్ట్రా హ్యాట్స్ కి రివీల్ చేసినప్పుడు మన సాంజీ గబాన్ ఏ ముసలైనా మరి నేను యూజ్ చేయగలనా అని అడుగుతాడు. దానికి గబాన్, నీ దగ్గర పొటెన్షియల్ ఉంది కానీ నువ్వు దాన్ని గ్రహించలేకున్నావు. నువ్వు నిజంగానే లూఫీని కింగ్ చేయాలని అనుకుంటే నువ్వు ఆ పొటెన్షియల్ ని గ్రహించగలవు. దీన్ని బట్టి చూస్తే సాంజీ కూడా కాంగ్రెస్ ఆకిని యూజ్ చేయగలడు. తన అమ్మాయిల మీద పడి ఫోకస్ చేయలాగున్నాడు. ఇంకా సాంజీ స్ట్రాంగ్ గా జోరో స్ట్రాంగ్ అంటే పక్షి ఎగరాలంటే దాని 2 రెక్కలు సరిగ్గా ఉండాలి. అప్పుడే అది చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి చేరుకోగలదు. మన ఓడా సెన్సే ఖచ్చితంగా ఆ 2 రెక్కల్ని సమానంగా స్ట్రాంగ్ గా ఉంచుతాడు.